ఇక కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. అటు మందపల్లి వద్ద ఉన్న పలికేరు వాగు, కడెం నది, తాటిగూడ వద్ద చిక్మాన్ వాగు, కుష్టివాగు వద్ద రెయిన్ఫాల్ గేజింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 4 స్టేషన్ల వద్ద వరద ఉధృతిని అంచనా వేసి దానికి అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇక గేజింగ్ స్టేషన్లకు సెన్సార్లను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు వరద ఉధృతి అంచనా వేశారు. గతంలో కడెం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు మరమ్మతులు చేశారు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కడెం ప్రాజెక్టు నిండడంతో ఏ క్షణమైన గేట్లు ఎత్తివేయాలని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ స్పందన. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. గత కొద్ది రోజుల కురుస్తున్నటువంటి వర్షంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఏ క్షణమైనా సరే కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రకటన ద్వారా కూడా అధికారులు తెలియజేశారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడానికి వచ్చింది కాబట్టి ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉంది కాబట్టి దిగువ ప్రాంతానికి కడెం దిగువన ఎవరు ప్రజలు వెళ్లొద్దని, కడెం నది గాని గోదావరి నదిలోకి గాని ఎవరు వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులకు ఇటు ప్రజలకు కూడా ఇరిగేషన్ శాఖ కడెం ప్రాజెక్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో కడెం ప్రాజెక్టు ఈ సంవత్సరం మొదటిసారిగా బహుశా ఈ రోజు రాత్రి గానీ రేపు ఉదయం గానీ తెరిచే అవకాశం ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 700 అడుగులకు గాను ప్రస్తుతానికి 691 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతము 1017 క్యూసెక్ల వరద నీరు కడెం ప్రాజెక్టులకి వచ్చి చేరుతుంది. సో ఇన్ఫ్లో 1017,000 క్యూసెక్లు ఉంది. ఇదే ఇన్ఫ్లో కనుక మరొక 5-6 గంటల పాటు కంటిన్యూ అవుతే కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 700 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 691 అడుగులకు ఉంది కాబట్టి మరొక 3-4 అడుగులు కనుక చేరుకుంటే కడెం ప్రాజెక్టు గేట్లను 2 గాని 3 గాని 4 గాని గేట్లను లిఫ్ట్ చేసి ఇన్ఫ్లో ఎంత వస్తుందో ప్రజెంట్ దాదాపు 1071 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా పంపించే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ఫ్లో పెరిగితే అవుట్ఫ్లోను 2 లక్షల క్యూసెక్లకు పెంచే అవకాశం ఉంది. దీంతో కడెం ప్రాజెక్టు వరద అంతా కూడా దిగువన ఉన్నటువంటి గోదావరి నదిలోకి వస్తుంది. గోదావరి నది నుంచి దాని దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం ప్రాజెక్టు ద్వారా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా నీటి నిల్వ పెరగనుంది. దీంతో ఈ ప్రాంత రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కడెం ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు దాదాపు 50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కడెం ప్రాజెక్టు ఎడమ కాల్వ కుడి కాల్వ రెండింటి ద్వారా. సో కడెం ప్రాజెక్టు గత వారం రోజుల క్రితం వరకు కూడా మినిమం వాటర్ స్టోరేజ్ లో ఉంది. గత వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల వలన కడెం ప్రాజెక్టు నిండటంతో అటు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే కడెం ప్రాజెక్టు ఎక్కువగా ఉన్నటువంటి మందపల్లి వద్ద ఉన్న పలికేరు వాగు నుంచి కడెం నది, తాటిగూడ వద్ద చిక్మాన్ వాగు, కుష్టి వాగు ఈ వద్ద ఉన్నటువంటి రైల్ ఫాలింగ్ గేజ్ల వద్ద కూడా అధికారులు ప్రత్యేకంగా ఎంత వాటర్ పడుతుందో ఏర్పాటు చేశారు. ఈ 3 వాగుల ద్వారా తాటిగూడ వాగు, చిక్మాన్ వాగు, కుష్టి వాగు, పలికేరు వాగు ఈ 4 వాగుల ద్వారా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కడెం ప్రాజెక్టు గేట్లను ఎప్పుడైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసిందంటే అటు ప్రాణహిత, పెన్గంగా 2 నదులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సిర్పూర్ కాగజ్ తాలూకాలోని ప్రాణహిత బ్యాక్ వాటర్ తోటి దాదాపు 200 నుంచి 250 ఎకరాలకు పైగా పంటలు కూడా నీటి మునిగిపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. అటు కొమరంభీం జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా వద్ద ప్రమాదవశాత్తు వాగులో పడి సబ్బెక్ సుమన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. దింద గ్రామాల్లోనికి పొలానికి వచ్చే క్రమంలో యువకుడు గల్లంతు కావడంతో
గజ ఈతగాళ్లు పోలీసులు ఆ యువకుని కోసం ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కొమరంభీం జిల్లా కౌటాల తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో నది పరివాహక ప్రాంతాలైన వీర్దాండి, తుమ్మిడిహెట్టి, గుండాయిపేట గ్రామాల్లో సుమారు 150 ఎకరాల పైగా పంట నీట మునిగింది. సిర్పూర్ టీ మండలం వెంకట్రావుపేట వద్ద పైనటువంటి హై లెవెల్ వంతెనను తాకుతూ పెనుగంగ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రేపటి వరకు దాదాపు వంతెన పైనుంచి కూడా పెనుగంగ నది ప్రవహించే అవకాశం ఉంది. దీంతో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణకు రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. చింతన మానేల్పల్లి మండలం గూడెం వద్ద ఉన్నటువంటి అంతరాష్ట్ర వద్దన ప్రాణహిత నది చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు రాకపోకలకు సంబంధించి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. సో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, అటు నిజామాబాద్ జిల్లా, ఇటు ఆదిలాబాద్ జిల్లా, ఈ 3 జిల్లా తప్పను మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా కురిసినటువంటి వర్షాలతోటి బావుల ప్రవాహం చాలా ఎక్కువగా అయింది. అటు ఆదిలాబాద్ జిల్లాలోని సాధనాల ప్రాజెక్టు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మరొక సదర్మా ఘాటు ప్రాజెక్టులకు కూడా పైనుంచి ఎక్కువ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. స్వర్ణ ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టులకు కూడా దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయని చెప్పవచ్చు. మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా వర్షం కనుక కంటిన్యూ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చిన్న తరహా, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి వాటిని గేట్లకు కూడా తెచ్చే అవకాశం ఉంది. ఇక ప్రాణహిత, పెనుగంగ నది 2 నదుల యొక్క ప్రవాహంతో అటు కాళేశ్వరం వద్ద గోదావరి నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద దాదాపు 6,15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది అక్కడ. సో మేడిగడ్డ, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ వరద నీరంతా కూడా దిగువకు వెళ్తుంది. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.